నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హెజ్బొల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని ఘాటు హెచ్చరిక, దాడులు కొనసాగిస్తామని వెల్లడి. ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైన అమెరికా, ఇరాన్. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా బీసీ, ఈబీసీ కాపులకు శిక్షణ, కొత్త కార్యక్రమం తేనున్న ఏపీ సర్కార్. హైదరాబాద్ ఎన్ఐఎం, ఎస్ఎంఈతో ఒప్పందం. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీపై విజిలెన్స్ దర్యాప్తు, సూత్రధారులను తేల్చేందుకు క్షేత్రస్థాయిలో ఆరా, బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. తెలంగాణలో రుణమాఫీ కాని రైతులపై రేపటి నుంచి సర్వే, ఇంటికే వెళ్లి సేకరించనున్న అధికారులు. ఫిర్యాదుల నమోదుకు యాప్ రూపకల్పన. పాత బస్సులతో హైదరాబాద్ ప్రయాణికులకు కష్టాలు, రోజు మొరాయిస్తున్న వాహనాలు, కొత్త వాటికి బాడీ బిల్డింగ్ తయారీలో తీవ్ర జాప్యం. సైబర్ నేరాలతో 2 నెలల్లోనే 175 కోట్ల దోపిడీ, అక్రమ సొమ్ము దుబాయ్కు బదిలీ, నకిలీ ఖాతాలు సమకూర్చిన 2 నిందితుల అరెస్ట్. జమ్మూ కశ్మీర్లో ఒంటరిగానే బీజేపీ పోటీ, బరిలో లేని చోట స్వతంత్రులకు మద్దతు, 8 సభలు నిర్వహించాలని పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయం. గాజాలో పోరాటం కొనసాగుతూ ఉండగానే హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా హెజ్బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లతో ప్రతి దాడులు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ పెరిగిపోతుంది. పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. కొన్ని నెలలుగా స్వల్పస్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్బొల్లాలో భారీ స్థాయిలో దాడులకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హెజ్బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ నేపథ్యంలోనే హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిప్పులు చెరిగారు. తమ దేశంపై దాడికి పాల్పడిన హెజ్బొల్లా కథ ముగిసిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు. గలీలీ ప్రాంతంలోని ప్రజలే లక్ష్యంగా హెజ్బొల్లా ప్రయోగించిన షార్ట్ రేంజ్ రాకెట్లను విజయవంతంగా కూల్చేసినట్లు నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా ప్రయోగించిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ వెల్లడించింది. ఏ ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకున్నది వెల్లడించలేదు. టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా హెజ్బొల్లా రాకెట్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల దృశ్యాల్ని ఐడిఎఫ్ విడుదల చేసింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య గత కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ ఆదివారం తారాస్థాయికి చేరిపోయింది. దాదాపు 300 కత్యూషా రాకెట్లతో హెజ్బొల్లా ఇజ్రాయెల్ పైకి దాడి చేసింది. మరో 6000 నుంచి 8000 రాకెట్లను ప్రయోగానికి సిద్ధంగా ఉంచింది. అప్రమత్తమైన ఇజ్రాయెల్ 100కి పైగా ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి వేలాది లాంఛర్లను ధ్వంసం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకల్ని ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్, మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉన్నా చేయూత కరువై ముందడుగు వేయలేని వివిధ వర్గాలకు చెందిన యువతకు బాసటగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈడీపీ అనే కొత్త కార్యక్రమాన్ని తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చలు ప్రారంభించారు. పరిశ్రమల సిలబస్ కు అనుగుణంగా 4 లేదా 6 వారాలు శిక్షణ అందించనున్నారు. ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనున్నారు.
ఏటా 2,000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 1000 మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది ఉంటారు. ఆయా వర్గాల నుంచి బ్యాచ్కు 30 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగేలా కార్యాచరణ సిద్ధం చేశారు. శిక్షణకు ఎంపిక చేసేందుకు ప్రత్యేక విధానం, ప్రశ్నావళిని అనుసరించనున్నారు. మొత్తంగా 5 ఏళ్లలో 9,000 మందిని తయారు చేసేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. NIMSMEలో తర్ఫీదు తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందించనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ ఆలోచనల్ని సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశమూ ఉంటుంది. వైసీపీ పాలనలో సాగిన ఇసుక దోపిడీని నిగ్గు తేల్చి బాధ్యులను శిక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి చేసిన మోసాలు, వైసీపీ ప్రభుత్వ పెద్దలు రేవుల్ని పంచుకుని దోపిడీకి పాల్పడిన తీరుపై విజిలెన్స్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని రేవుల్లో జరిగిన తవ్వకాలను పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమాల్ని నిగ్గు తేల్చే పనిలో విజిలెన్స్ నిమగ్నమైంది. గత 5 ఏళ్లు పాపాగ్ని, పెన్నా, కుందు, చెయ్యేరుతో పాటు ఉపనదుల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. సుప్రీంకోర్టు, ఎన్జీటీ హెచ్చరికల్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో తవ్వేశారు. కాంట్రాక్టు సంస్థ జయప్రకాష్ పవర్ వెంచర్స్ 2021 మే నుంచి 2023 నవంబర్ వరకు వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో ప్రధాన గుత్తేదారుగా ఉంది. ఉప గుత్తేదారుగా టర్న్ కీ ఎంటర్ప్రైజెస్ ఉండగా ప్రభుత్వానికి చేసిన చెల్లింపులన్నీ జేపీ సంస్థ ద్వారానే జరిగాయి. ఇసుక దందా సాగించిన ముఠాల వెనుక అసలున్నదెవరు? అడ్డొచ్చిన వారిని, ప్రశ్నించిన వారిని చంపడానికి వెనుకాడని బరి తెగింపు ఎలా వచ్చింది? ఇసుక దోపిడీని అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఎందుకు ఊరుకుంది? వంటి ప్రశ్నలతో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల ఇసుక గుత్తేదారు నారాయణరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. సిద్ధవటానికి చెందిన అధికార పార్టీ నేతలు రేవుల్ని పంచుకుని నెలవారీ మామూళ్లను గత ప్రభుత్వ పెద్దలకు అందజేసిన వివరాల్ని సేకరిస్తోంది. ఇసుక అమ్మకాల్లో లాభాలు రాకపోవడంతో వీధిన పడిన బాధితుల్ని కలిసే ప్రయత్నాల్లో ఉంది. వారి ద్వారా నాటి ప్రభుత్వ పెద్దలపై అభియోగాలు నమోదు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నమయ్య జిల్లా పరిధిలో 2 కీలక వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగింది. ఇవన్నీ చూస్తూ వత్తాసు పలికారంటూ ఉద్యోగ విరమణ చేసిన గనుల శాఖ డీడీపైన క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక దందాపై ఫిర్యాదు చేసినా నాటి కలెక్టర్లు, డీడీ పట్టించుకోలేదని ఫిర్యాదుదారుడు చెప్పినట్లు తెలిసింది. రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గంటకు 2, రోజుకు 58 మంది, నెలకు 1700 మంది రహదారులపై ప్రమాదాలకు గురయ్యారు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. అతివేగాన్ని అదుపు చేయలేక, సూచికల బోర్డులకు లేక, చిన్నపాటి మరమ్మతులకు నోచుకోక రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో కొన్నేళ్లుగా తరచూ ఒకే ప్రాంతంలో అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అలాంటి 47 బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు వాటి నివారణకు తక్షణమే 2.87 కోట్ల నిధులు ఇవ్వాలని అడిగినా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. కనీసం రోడ్లపై వేసే రంగులకు నిధులు విదల్చలేదు. నిధులు, అధికారాలు లేక రోడ్ సేఫ్టీ కౌన్సిళ్లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ఫలితంగా ప్రమాదం జరగని, ప్రాణాలు పోని రోజంటూ లేకుండా పోయింది. అయినా వైసీపీ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం రహదారి ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు రోడ్ సేఫ్టీ కౌన్సిళ్ల బలోపేతానికి నిర్ణయించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాన్ని గుర్తించి భద్రతా చర్యలు చేపట్టారని ఆదేశించారు. ఏటా కనీసం 100 కోట్ల రూపాయలు రోడ్ సేఫ్టీ కౌన్సిల్కు జమ చెయ్యాలని తొలి విడతగా 40 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నిధులతో త్వరలోనే రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ద్వారా బ్లాక్ స్పాట్ల నిర్మూలన చేపట్టనున్నారు. రోడ్లపై అతివేగంగా వస్తున్న వాహనాల్ని గుర్తించేందుకు స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, డాష్ బోర్డు కెమెరాలు, ట్యాబ్స్ కొనుగోలుకు 10.69 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపగా గత ప్రభుత్వం మూలన పడేసింది. ఇప్పుడు వీటికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. రోడ్ సేఫ్టీ ఆడిట్, ఏటీఎస్ నిర్వహణ కోసం కన్సల్టెన్సీకి 45 లక్షలు ఇవ్వాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదు. దీన్ని వెంటనే మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ మనం చేస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కొన్ని సార్లు చెడ్డ పేరు కూడా ఉంది. అది ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఉంది. బికాజ్ ఎన్ఫోర్స్మెంట్లో వి గో అండ్ మీట్ అండ్ దెన్ వి టెల్ దట్ పర్సన్ అండ్ ఆ ప్రాసెస్లో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ కూడా టెక్నాలజీ బేస్డ్ చేస్తే ఫాస్టాగ్ ఉంది. ఫాస్టాగ్లో తెలుస్తూ ఉంది యు ఆర్ ఎంటరింగ్ దిస్, యు ఆర్ నాట్ ఎంటరింగ్ దిస్ పర్టికులర్ టోల్ ప్లాజా. సో లైక్ వైజ్ మనకు ఎన్ఫోర్స్మెంట్లో ఏముంది, బయట నుంచి ఏమైనా వెహికల్స్ మన దగ్గర వచ్చినాయా,
వస్తే అది పే చేశారా లేదా అవన్నీ కొంచెం టెక్నాలజీ బేసిస్ చేసేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోతుంది. సో అందుకు దానికి కూడా మనం స్టడీ చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ టెక్నాలజీ అండ్ నాట్ బై ఇండివిజువల్ ఆఫీసర్స్ అని ఒక ఐడియా ఉంది. అది ట్రై చేస్తున్నాం. రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం R&B అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. PPP మోడ్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పాతబడిన ఆర్టీసీ బస్సుల వల్ల హైదరాబాద్లో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో రోజు 5-6 బస్సులు మొరాయిస్తున్నాయి. ఎప్పుడో కొన్న బస్సులు కేవలం మరమ్మతులతోనే నెట్టుకు రావడం వల్ల ఎక్కడ ఆగిపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక అనేక మంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. నడి రోడ్డు మీద బస్సు ఆగిపోవడంతో స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 25 ఆర్టీసీ డిపోలకు చెందిన 2850 బస్సులు నిత్యం 20 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రోజు 7.55 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లిన బస్సులు ఉండడంతో బస్సులు రోడ్లపైనే మొరాయిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బయలుదేరిన బస్సు గమ్యస్థానానికి చేరుకుంటుందో లేదో అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధిలో 2850 బస్సులు ఉండగా అందులో 1850 ఆర్డినరీ బస్సులు, 24 మెట్రో డీలక్స్, 19 సూపర్ లగ్జరీ బస్సులు, 800 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు, 111 వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ఎక్కువ శాతం ఎప్పుడో కొన్న బస్సులే ఉండడంతో ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. సాధారణంగా ఒక బస్సు జీవితకాలం 10.5 లక్షల కిలోమీటర్లు లేదా 15 ఏళ్లు నడపాలి. కానీ ఆ కిలోమీటర్లను అవి ఎప్పుడో దాటిపోయినట్లు ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో సుమారు 1000 వరకు డొక్కు బస్సులే ఉన్నట్లు సమాచారం. బస్ భవన్ పక్కన ఖాళీ స్థలంలో కాలం చెల్లిన బస్సుల్ని ఉంచుతున్నారు. అవన్నీ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. కొన్నింటిలో పిచ్చి మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసినప్పటికీ వాటికి ఇంకా బాడీలు తయారు చేయలేదు. టీజీఎస్ ఆర్టీసీ ఏడాది క్రితం 1325 బస్సులు కొనుగోలు చేసింది. సొంత యూనిట్లు, ప్రైవేట్ యూనిట్లలో ఛాసీస్లకు బాడీ తయారు చేయించి దశలవారీగా రోడ్డెక్కిస్తోంది. వీటిలో ఇంకా దాదాపు 250 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉందని సమాచారం. కొత్త బస్సులకు బాడీ నిర్మాణమైతే వాటిలో ఎక్కువ శాతం జిల్లాలకే పంపిస్తున్నారు. బస్సు తయారీ సంస్థలు ఛాసిస్లనే అందిస్తాయి. బాడీని ఆర్టీసీయే నిర్మించుకోవాలి. ఇందుకోసం ఆర్టీసీకి మియాపూర్లో 12 ఎకరాల స్థలంలో బస్ బాడీ యూనిట్ ఉంది. 1988లో దీన్ని ప్రారంభించారు. అప్పట్లో ఉద్యోగుల సంఖ్య సుమారు 770 మంది వరకు ఉండేది. అప్పట్లో నెలకు 150 నుంచి 180 బస్సుల బాడీల్ని తయారు చేసేవారు. రిటైర్మెంట్లే తప్ప నియామకాలు లేకపోవడంతో ఈ యూనిట్లో సిబ్బంది తగ్గిపోయారు. ఉద్యోగుల సంఖ్య 3 ఏళ్ల క్రితం 300 ఉంటే ప్రస్తుతం 121కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఆ యూనిట్ సామర్థ్యం నెలకు 25 బస్సుల బాడీ నిర్మాణానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ బస్ బాడీల నిర్మాణం కోసం ప్రైవేట్ వర్క్షాప్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో MCHRDలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ను త్వరలో విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 2 ఏళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేసేలా చూస్తామన్నారు. 2014లో 2746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్లకు చేరుకుందని మంత్రి చెప్పారు. అది మరింత పెరిగేలా చొరవ చూపాలని కోరారు. రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదు చేసేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ రేపటి నుంచి సర్వే చేపట్టనుంది. అర్హులై ఉండి మాఫీ అవని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనుంది. ఇందుకోసం రైతు భరోసా, పంట రుణమాఫీ యాప్ను ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం
తీసుకోవాలని స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది. రేపటి నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు చేపట్టనున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 లక్షల పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాలు వసూలు చేయాలని వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది వెల్లడించలేదు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడా అభివృద్ధి లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేటకు వచ్చిన వెటర్నరీ కాలేజ్ని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు గద్దల్లా తన్నుకుపోయారని విమర్శించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 251 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను హరీష్ రావు అందజేశారు. ముస్తాబాద్ చౌరస్తా రోడ్లో ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సిద్దిపేట అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటోందని హరీష్ రావు దుయ్యబట్టారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ముందుకు పోతున్న పరిస్థితి లేదు. ఎక్కడ వేసే మొగలు అక్కడే అయిపోయింది. 9 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక ₹1 మంది కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో మనం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేటను రాష్ట్రానికి ఆదర్శంగా తెలంగాణలో ది బెస్ట్ కాన్స్టిట్యున్సీ అంటే సిద్దిపేటను తయారు చేసుకున్నాం. ఆ రోజు వీళ్ళే ఏడ్చింది మన మీద. కానీ ఈరోజు మనకు ₹1 కాకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గీ కోర్సకోవ్ స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ను చూపించి దాని పనితనాన్ని వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు డాక్టర్ కేసన్ కోరారు. ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గీ కోర్స్కోవ్ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. చంద్రయాన్ 3 రాకెట్ నమూనాను బహూకరించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను సెర్గీకి రుచి చూపించారు. సినిమాలు, రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నిజమైన యుగ పురుషుడని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. గుంటూరులో జరిగిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకల్లో నిర్మాత అశ్వినిదత్, దర్శకులు వైవీఎస్ చౌదరి, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ అంటే జాతీయవాదం, తెలుగు, రసస్ఫూర్తి కలయికగా గరికపాటి నరసింహారావు అభివర్ణించారు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానమని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఆయనతో సినిమాలు తీయాలని నిర్మాతగా మారని, తమ నిర్మాణ సంస్థకు వైజయంతి మూవీస్ అని పేరు పెట్టింది ఎన్టీఆర్ అని అశ్విని దత్ తెలిపారు. మహిళలంటే ఎన్టీఆర్కు ఎంతో గౌరవమని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు. రాముడిలాగా ఉన్నాడు. దుర్యోధన వేషం వేస్తే గంభీరం. రావణాసుడు పాత్ర వేశాడు. రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు. ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు. ఇలా రకరకాల పాత్రలు. నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది. నాకు ఉన్నారో తెలియదు కానీ నా దృష్టిలో మాకు లేరే అనిపిస్తుంది. ఎన్ అంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి. ఈ మూడు కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్. ఒక జాతీయవాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి, విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు. దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది. ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం. నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే, నాయకుడుగా ఉన్నప్పుడు అంతే. పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు కానీ, తండ్రి పేరు కానీ, కొడుకు పేరు కానీ ఏమీ పెట్టుకోవాలా. తెలుగు 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 తెలుగు.
12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు పాత స్లాబుల ప్రకారం పింఛన్ చెల్లించాలని, ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్య మానేరు జలాశయం నుంచి 6,000 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేరు డ్యాం ఎల్ఎండీకి తరలిస్తున్నారు. 2 గేట్లు ఎత్తి దిగువ మానేరు జలాశయంలోకి వదులుతున్నారు. ఎల్ఎండీలో నీటి నిల్వ కనిష్టానికి చేరడంతో మధ్య మానేరు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు చేపట్టి ఇప్పటి వరకు 14 టీఎంసీల నీటిని మధ్య మానేరు జలాశయానికి తరలించారు. హైదరాబాద్ పాతబస్తీ షంషీర్గంజ్ ఎస్బీఐ శాఖలో ఖాతాలు తెరిచి కోట్ల రూపాయల లావాదేవీలు చేసిన వ్యవహారంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు 2 అరెస్టు చేశారు. 6 నకిలీ బ్యాంకు ఖాతాలను తెరిచి 2 నెలల్లోనే 175 కోట్ల లావాదేవీలు చేయడంతో పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు దర్యాప్తు చేశారు. ఈ బ్యాంకు ఖాతాలపై దేశవ్యాప్తంగా 600 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయని దర్యాప్తులో గుర్తించారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు కమిషన్ ఇచ్చి బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని సైబర్ నేరాల్లో వినియోగిస్తున్నట్టు తేలింది. బ్యాంకు ఖాతాలు తెరిపించడంలో నిందితుడు షోయబ్ కీలక పాత్ర పోషించాడని విచారణలో తేలింది. ఖాతాలు తెరిచిన తర్వాత చెక్కులపై ఖాతాదారుల సంతకాలు తీసుకుని డబ్బు విత్డ్రా చేసి హవాలా మార్గంలో దుబాయ్కి తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. షోయబ్తో పాటు ఖాతాదారుడు మహ్మద్ బిన్ అహ్మద్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి ఈ తతంగం నడిపిస్తున్నట్టు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అధిక సీట్లు రాబట్టాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సుధా యాదవ్, ఇక్బాల్ సింగ్ లాల్, పురా, వానతి శ్రీనివాసన్ హాజరయ్యారు. ఆ భేటీలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించినట్టు సమాచారం. 40 నుంచి 50 మంది అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఎన్నికలకు ముందు బీజేపీ అగ్రనేతలు 8 ర్యాలీలు నిర్వహించనున్నట్టు సమాచారం. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బీజేపీ స్పష్టం చేసింది. కశ్మీర్ లోయలో తాము పోటీ చేయని అసెంబ్లీ స్థానాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తామని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో 3 దశల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 29న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నవ్సారీ, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గత 24 గంటల్లో వల్సాద్లోని వాపీలో అత్యధికంగా 326 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వల్సాద్లోని కంజన్ పాలియా ప్రాంతంలోని ఔరంగ నదిలో చెట్టుపై చిక్కుకున్న వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. వర్షాలకు వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులను ఆదేశించారు.